అత్యంత ముఖ్యమైన విషయము మనము ఇప్పుడు రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మనము ఈ టెంపరేచర్ ఇలాగే కొనసాగితే రాబో రోజుల్లో మనము ప్రజలందరూ కూడా వడదెబ్బకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వడదెబ్బ గురించి 2 మాటలు. ఎక్కువ దెబ్బతినేది ఎండల్లో డైరెక్ట్గా ఇది తగలకూడదు వేడి. అలా వేడి తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత అది వడదెబ్బగా మనము చెప్తున్నాము. శరీర ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు బ్రెయిన్లో హైపోథలామస్ అనే పార్ట్ దెబ్బతిని ఉష్ణోగ్రతని కంట్రోల్ చేసే కెపాసిటీ కోల్పోతుంది. కాబట్టి సడన్గా పడిపోవడం, సమస్యలు పడిపోవడం, చెమటలు పట్టడం, వాంతులు విరోచనాలు అవ్వడం ఇలాంటివి ముఖ్యంగా వస్తుంటాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భవతులు, తర్వాత హార్ట్ పేషెంట్లు వీళ్ళు మాత్రం బయట ఎండలో ఎట్టి పరిస్థితిలో తిరగకూడదు. ఒకవేళ ఎండలో పోవాల్సి వస్తే ఖచ్చితంగా గొడుగు మాత్రం వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పల్చటి బట్టలు ధరించాలా. ఇప్పుడు అంటే చిక్కటి బట్టలు, నల్లటి దుస్తులు ధరిస్తే ఎండని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి పల్చటి దుస్తులు ధరించాలి. అలాగే బయట వెళ్ళినప్పుడు తరచుగా నీళ్లు తీసుకోవాలి. ఎవరైనా పొలాల్లో పోయేవాళ్ళు ముఖ్యంగా మంచినీళ్ళు, తర్వాత మజ్జిగ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రతి గంటకు ఒకసారి నీళ్లు తాగుతూ ఉంటే ఈ ప్రమాదానికి గురి కాకుండా ఉండొచ్చు. అలాగే దగ్గరలో ఉన్న ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోతే అక్కడ ఓఆర్ఎస్ సొల్యూషన్ అని ఇస్తారు. ఆ ఓఆర్ఎస్ సొల్యూషన్ కూడా తీసుకుంటే మనం ప్రాణాల నుంచి కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా అయితే అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎండలకి తిరిగే వాళ్ళు ముఖ్యంగా గొడుగు ఎత్తుకొని పోండి, చెప్పులు ధరించండి, తర్వాత నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మీ దగ్గర పెట్టుకొని పొలాలు లేకపోయే వాళ్ళు అయితేనేమి, తర్వాత పశువులు దోసుకొని అడవులకు పోయే వాళ్ళు అయితేనేమి, ఇలా ఎండల్లో తిరిగే వాళ్ళకి ముఖ్యంగా ఈ వడదెబ్బ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని వడదెబ్బకు గురి కాకుండా ఉండాలనేది నేను మీ ద్వారా వీళ్ళకి తెలియజేస్తున్నాను. అలాగే వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైన తలనొప్పి, జ్వరము, తల తిరిగి పడిపోవడం, చెమటలు పట్టడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న వెంటనే హాస్పిటల్కి పోతే అక్కడ సెలైన్ పెట్టి మిమ్మల్ని ఆరోగ్యాన్ని కాపాడతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ గురికోకుండా ఉండాలి. అప్పుడప్పుడు తడిబట్ట వేసుకొని ఉంటే మంచిది. ఎందుకంటే ఎండ డైరెక్ట్గా తగలకుండా ఉంటుంది. కాబట్టి పొలాల్లో పనిచేసే వాళ్ళు, బయట తిరిగే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.